హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే పాత పెన్షన్ విధానం అమలుపై ఇప్పుడే వచ్చిన ముఖ్య ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిఎస్సి 2023 ఫారం రాష్ట్ర కన్వీనర్ మోపిదేవి శివశంకర్ అన్నారు. స్థానిక శాంతినగర్ కాలనీలోని కళింగ భవనంలో డిఎస్సి 2023 ఉత్తరాంధ్ర ఫారం ఆధ్వర్యంలో మెమో 57 ఉద్యోగ ఉపాధ్యాయ సాధనా సమితి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ 2005న నియామకాలు చేపట్టి ఆలస్యం చేసినందుకు పీపీఎఫ్ విధానంపై నెట్టారని ఆరోపించారు. ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ మెమో 57 ప్రాప్తికి పాత పెన్షన్ విధానం వర్తింపచేసి అన్ని రకాలు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇక ఏపీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు దుప్పల శివరాం ప్రసాద్ మాట్లాడుతూ మెమో 57 ప్రాప్తికి 15 రాష్ట్రాలు పాత పెన్షన్ విధానం అమలు చేశాయని, ఈ రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. డిఎస్సి 2023 ఫారం జిల్లా కన్వీనర్ పి శ్రీహరి మాట్లాడుతూ దేశంలో సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ గ్రాడ్యుయేటీ అమలు చేశాయని, నేడు మెమో 57 ప్రాప్తికి కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు కె శ్రీహరి, సుబ్బారెడ్డి, షేక్ మహమ్మద్, గాదె శ్రీనివాసు నాయుడు, అలాగనే కోరెండ్ల విజయగౌరి, కె భానుమూర్తి, హృదయరాజు, ఎస్ అనిల్ కుమార్, ఎస్ కిషోర్, జి గిరిధర్, సిహెచ్ రవీంద్ర, పి రాజశేఖర్, డి కేశవ్, బి నేతాజీ తదితరులు పాల్గొన్నారు.